some names of officers of Vedic and later Vedic age. That is very important for exam. ఎక్కువ మనకు అవే అడుగుతుంటాడు. The name of the officer in charge of his functions, duties, that is important. కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు. మళ్ళీ కూడా మీకు నోట్స్ ఇస్తాను, దాంట్లో డీటెయిల్డ్గా ఉంటాయి. ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేద్దాం. దెన్ విల్ మూవ్ ఫర్ అనదర్ చాప్టర్. ప్లీజ్ రైట్ డౌన్ స్థాపతి. స్థాపతి హెడ్డింగ్ ఏమని రాసుకుంటారంటే నేమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అని రాసుకోండి. నేమ్ ఆఫ్ ది ఆఫీసర్స్. స్థాపతి ఈజ్ అ చీఫ్ జడ్జ్. నెక్స్ట్ సుత చారియేటర్, రథం నడిపేవాడు అనమాట. సుత చారియేటర్ జడ్జి, చీఫ్ జడ్జ్ అని రాసుకోండి. స్థాపతి చీఫ్ జడ్జ్. నెక్స్ట్ అక్షవప అకౌంటెంట్. అక్షవప అకౌంటెంట్. హిజ్ నేమ్ అండ్ ఫంక్షన్స్ అక్షవప. ఆల్రెడీ కొన్ని మీకు చెప్పాను. ఏంటి సంగ్రహిత్రి ఏం చేస్తారు? భాగదూగ అండ్ సంగ్రహిత్రి అని ఇంతకుముందు 2 నేమ్స్ ఇచ్చాను. భాగదూగ ఏం చేస్తాడు? ట్యాక్స్ కలెక్టర్. సంగ్రహిత్రి ట్రెజరర్. వీడు కలెక్ట్ చేస్తే వాడిని స్టోర్ చేస్తారు, సేవ్ చేస్తాడు అనమాట. ఓకే, ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు రాసుకున్నారు మీరు, సో నీడ్ నాట్ రిపీట్. జీవగృభ. జీవగృభ పోలీస్. జీవగృభ పోలీస్ అఫీషియల్ అని రాసుకోండి. జీవగృభ పోలీస్ అఫీషియల్. సేనాని కమాండర్ ఇన్ చీఫ్, ఆల్రెడీ తెలిసిందే, అవసరం లేదు. కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు అర్థమైపోతుంది. సేనాని, కమాండర్ ఇన్ చీఫ్ అని. తర్వాత గ్రామణి అంటే హెడ్ ఆఫ్ ది విలేజ్. కులపతి అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. తర్వాత కీ కాన్సెప్ట్ అండ్ సోర్స్ అని రాసుకోండి. కీ కాన్సెప్ట్ అండ్ సోర్స్ అంటే వేదంలో ఏ విషయం ఎక్కడ రెఫరెన్స్ ఉన్నది అనేది మీకు అడుగుతారు జనరల్గా. కీ కాన్సెప్ట్ అండ్ సోర్స్ అని హెడ్డింగ్ రాసుకోండి. గోత్ర అనే దాని గురించి రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే అథర్వవేదంలో ఉంటుంది. గోత్ర సోర్స్ వచ్చి అథర్వవేద అని రాసుకోండి. గ్రేట్ ఫ్లడ్. మెన్షన్ ఆఫ్ గ్రేట్ అంటే ఎక్కువ వరదలు వచ్చాయనే విషయం వాళ్లకు వేదిక ఏజ్లో ఒకటి ఉందన్నమాట. మెన్షన్ ఆఫ్ గ్రేట్ ఫ్లడ్ అనేది శతపథ బ్రాహ్మణ అని ఉంటుంది. శతపథ బ్రాహ్మణ. ఓకే, మెన్షన్ ఆఫ్ ది గ్రేట్ సభ అండ్ సమితి, 2 daughters of ప్రజాపతి. నెక్స్ట్ సభ అండ్ సమితి. సభ అండ్ సమితి అథర్వవేదంలోనే ఉంటుంది. సభ అండ్ సమితి అథర్వవేద. నెక్స్ట్ రైట్ డౌన్. సో విత్ దిస్ చాప్టర్ ఆన్ Vedic and later Vedic was completed. Next move for socio-economic conditions in 6th century BC or Buddhism and Jainism. సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. ఏ నేమ్ ఉన్నా కూడా కంటెంట్ ఈజ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఫస్ట్ ద హెడ్డింగ్ ఈజ్ బుద్ధిజం. రైట్ డౌన్. బుద్ధిజం 6th BC అనమాట. 6th century BC. సో ఆల్మోస్ట్ బుద్ధిజం అండ్ జైనిజం, దీస్ ఆర్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, నాట్ రిలీజన్స్. హ్యావ్ యూ గాట్ క్లారిటీ? బుద్ధిజం అండ్ జైనిజం స్టార్టింగ్లో దే వర్ నాట్ రిలీజన్స్ లైక్ హిందూ. ఈవెన్ హిందూ కూడా మతం అని అన్నారు, వే ఆఫ్ లైఫ్. దెన్ దీస్ ఆర్ ది రిఫార్మ్ మూమెంట్స్, అంటే మతాన్ని సంస్కరిస్తూ వచ్చిన మూమెంట్స్ అనమాట, లైక్ సూఫీ అండ్ భక్తి, నాట్ రిలీజన్. బట్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర, ఫాలోవర్స్ ఆఫ్ ది బుద్ధిజం and Jainism started to worship, okay, started to follow. Then it became a well established religion. First it is the way of life only. Have you got clarity? మొదట్లో ఒక సంప్రదాయం లాగా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర, దీస్ బికేమ్ well established standard religions. Okay, so in this way, first already there was a religion, that is Vedic religion, or that is Brahmanism.
was introduced by Aryans. Now, what is the need and necessity to introduce reform movements like Buddhism and Jainism at this stage? ఇప్పుడు మన 6th century బీసీలో ఉన్నాం. ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాల్సి వచ్చింది రిలీజన్లో ఎస్పెషల్లీ? There are socio-economic political causes are there. Okay, first religion, let us see. You know very well, in the latter Vedic, religion became more complex, like intercaste marriages were not allowed. Clear? That too, path of the moksha was very critical, too expensive. Worshipping the god is to be very simple, but it's too expensive. That too, it was religion is dominated by Brahmins only. Okay, so to perform yagna yagas, you have to give something. Okay, without the presence of Brahmins, you cannot do perform yagna yaga karmakandas. So that is, worshipping the god became more expensive. దేవుణ్ణి పూజించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, దట్ టు లోయర్ కమ్యూనిటీస్ లైక్ ఉమెన్, okay, that is fourth section of the people not allowed to get moksha. So why the people ultimately confused with the god, religion, peace, life, unable to understand what is the life, what is the man, what is the purpose of birth and death. ఏం అర్థం కావట్లేదు కామన్ మ్యాన్కి. అల్టిమేట్లీ ప్రతి దానికి యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ యజ్ఞ యాగ కర్మకాండాస్ అని చెప్తారు. దట్ టు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అగ్ని బ్రాహ్మిన్స్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రిలీజన్ ఈస్ became more complicated, unable to understand. Then what the religion says, the common man unable to follow, because the what Hinduism says was prescribed in Vedas, Upanishads, Aranyakas, those who are written in Sanskrit. That is not the language of the common man. How they can able to understand? So unable to understand what the Upanishad says, what Veda says, what the Brahman says is right, they followed. They misled the people. So that is not at all language of the common man. Those were written in Sanskrit, preachings were in Sanskrit. So that's why they are got frustration with Hinduism. Okay, number 2, social causes. Social causes. With the development of trade and commerce, Vaishyas developed their status in the society. Though they were degraded, that too they were in the Varnasrama, they were in the third position. They were not treated equally with the Brahmins. Okay, so they revolted against the Brahmin domination in social. Brahmins enjoying the privileges, they were exempted from taxes, whereas Vaishya community have to pay taxes, have to donate the lands, okay, have to give the gifts for the Brahmin community. They are the producers. Okay, who? Vaishyas. They are playing major role in trade and commerce, in agriculture, but they are not enjoying rights or privileges along with Brahmins. బ్రాహ్మిన్స్ ఏ పని చేయరు, కానీ ప్రివిలేజెస్, ఇంకా లీగల్గా కూడా ప్రివిలేజెస్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ దే ఆర్ కమిటింగ్ ఎనీ మిస్టేక్, క్రైమ్, దేవర్ very less punishments or just a small penalty, whereas the same crime committed by lower sections, rigorous punishment were given. So this is the discrimination prevailed in social system or in the later Vedic anamata. So Vaishyas not satisfied with the Varnasrama system. Shudras also not satisfied, because they were not allowed the moksha, tarvata not allowed to read Vedas. Okay, they won't have any access to education, employment. Just they are treated only slaves. Okay, next
Kshatriyas also, though they are the rulers, okay, protecting the kingdom, but ultimate under the guidance, under the advice of Brahmins only, they have to rule. Okay, so ultimately in the social studies, okay, Brahmins playing a major role and enjoying the privileges over kings. కింగ్ కూడా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉండేదన్నమాట. సో సోషల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్, ఓకే. దెన్ ఎకనామిక్గా కూడా చెప్పాలంటే ఇది సోషల్ రిలీజియస్ చూస్తే క్షత్రియాస్ లైక్ మహావీర అండ్ ఆల్ ది 24 తీర్థంకరాస్ అండ్ బుద్ధ కేమ్ ఫ్రమ్ క్షత్రియ కమ్యూనిటీ. That is the best example. That means they are against the present religious social system. So that's why they are in search of new religion which provide peace, happiness, simple way of path for worshipping, okay, or simple way which shows moksha. ఒక కొత్త మతం కోసం వెతుకుతున్నారు వాళ్ళు. ఉన్న మతం ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దెమ్. ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్, అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ది రిలీజన్ సేస్. మన మతం, మన పుస్తకాలు మనకి ఏం చెప్తున్నాయో మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే సాంస్క్రిట్ భాషలో రాశారు అవి. ఈవెన్ మీ రిలీజన్ కూడా ఏదైనా మీకు అర్థం కాని విషయాలు చెప్తే మీరు నమ్మరు వాటిని. మీకు అర్థమయ్యే భాషలో చెప్తే యూ విల్ రెడీ టు యాక్సెప్ట్ ద రిలీజన్. తర్వాత మళ్ళీ ఈక్వాలిటీ, సోషల్ కండిషన్స్ అవి మళ్ళీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఎకనామిక్గా అంటే ఆల్ ది లైక్ క్షత్రియాస్, వైశ్యాస్, దేర్ స్టాటస్ వాజ్ రైజ్డ్, బట్ ప్రివిలేజెస్ వర్ నాట్ గివెన్, ట్రీటెడ్ unequally with the Brahmins. So these are the social system, economic system, political system prevailed in the latter Vedic. So that's why they are ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ రిలీజన్, కొత్త మతం కోసం వెతుకుతున్నారు. అదే టైంలోనే బుద్ధిజం అండ్ జైనిజం వచ్చిందనమాట. సో ఎందుకు ఇలా వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ వే ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్, వే ఆఫ్ వర్షిపింగ్ ద గాడ్ వాజ్ షోన్. ఏమి కర్మకాండలు, యజ్ఞయాగాలు అవసరం లేదు అని చెప్పారు ఫస్ట్. ఎవరు? బుద్ధిజం అన జైనిజం అన. సో అల్టిమేట్లీ కామన్ మ్యాన్ gave attention to these new religions, okay. That too, those are preaching this type of message like non-violence, tarvata simple way of path, they are the saints. ఏమి ఉండదు, జస్ట్ ఒక ఎల్లో రోప్ తప్ప వాళ్ళ దగ్గర ఏ ప్రాపర్టీస్ ఉండదు. బట్ ది బ్రాహ్మిన్స్ గివింగ్ ద మెసేజ్ టు ద సొసైటీ, ఈ మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు. అల్టిమేట్లీ దే ఆర్ ఎంజాయింగ్ ద ప్రివిలేజెస్. రిలీజన్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. ఇంకొకటి ఏంటంటే ఈ యజ్ఞయాగాలు, కర్మకాండ ద్వారా అనిమల్స్ అనేది షార్టేజ్ వచ్చేసింది. ఓవర్ సాక్రిఫైస్, కర్మకాండలు, యజ్ఞయాగాలు ఎక్కువ అయిపోవడం వల్ల అనిమల్స్ షార్టేజ్ రావడంతో నీకు వ్యవసాయం చేయడానికి అనిమల్స్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక రీజన్ అన్నమాట. సో దే ఆర్, ఎందుకంటే అల్టిమేట్గా మనకు అగ్రికల్చర్ ఉంటేనే కదా ప్రొడక్షన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వాళ్ళు దాన్ని డిస్కేర్ చేసి దే ఎంకరేజ్డ్ ఏ లాట్, ఓకే. దట్ ఈస్ ఇది జంతు బలులు, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల అది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మనకు బౌద్ధిజం అయినా జైనమైనా సింపుల్ వే ఆఫ్, తర్వాత వాళ్ళు మన దగ్గర ఏమీ తీసుకోరు. సింపుల్ వే ఆఫ్ లైఫ్ ఉంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పినా వింటారనమాట. అది ఇంకొకటి ఏంటంటే దే యూజ్డ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది మాస్. కామన్ మ్యాన్ ఏదైతే మాట్లాడుతుందో ఆ భాషలో వాళ్ళు మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్లీ కామన్ పీపుల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జైనిజం అండ్ బుద్ధిజం, ఓకే. సో ఆటోమేటిక్లీ దిస్ ఈజ్ ద సోషల్ కండిషన్స్ prevailed in the latter Vedic age. So automatically Buddhism and Jainism became more popular in a very short span. తర్వాత ఇప్పుడు బుద్ధిజం, జైనిజం ఎవరు ఫౌండేషన్ చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ టీచింగ్స్ ఏంటనే మనం చదువుతాం. దీస్ ఆర్ ద ఫస్ట్ ద రీజన్స్
ఫర్ ది బర్త్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. దీస్ ఆర్ ది రీజన్స్. ఓకే, సోషో ఎకనామిక్ పొలిటికల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కొన్ని కారణాలు అయితే రాసుకోండి, మీకు ఏదన్నా మ్యాచ్ ది ఫాలోయింగ్ లేదు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఆర్ ది నాట్ ఫర్ ది కాజ్ ఆఫ్ రైజ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అన్నాడు. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య. సో అవి 4 రాసుకోండి సరిపోతుంది, తర్వాత మనం చూద్దాం. ఫస్ట్, రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్. కాజ్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అని రాసుకొని కాజ్ హెడ్డింగ్ వచ్చి కాజ్ ఆఫ్ రైజ్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ బుద్ధిజం అండ్ రైజ్ అన్న ఒకటే, ఆరిజిన్ అన్న ఒకటే. ఓకే, కాజ్ ఆఫ్ రైజ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఫస్ట్ కాజ్ ఏంటి? రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్. అర్థమైందా మీకు? లాటర్ వేదికలో ఏదైతే చదివామో అదంతా కూడా ఇక్కడంతా మీరు చెప్పుకోవచ్చు అనమాట, రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్. నెక్స్ట్ రిచువల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లికేటెడ్. ఏఆర్ఆర్. దానికి తోడు మళ్ళీ సూపరిస్టిషన్స్ ఒకటి. సూపరిస్టిషన్స్ అంటే మాయలు మంత్రాలు. తర్వాత మ్యాజిక్ అండ్ ఓమెన్ అని రాసుకోండి, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే లేనివన్నీ చెప్పి మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడో కొంతకాలమే నమ్ముతాడు. ప్రతిరోజు అవి చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నమ్మడు అనమాట. అంటే ఇంకోరెవరో ఫ్యాక్ట్ తీసుకొస్తారు కదా, ఇదంతా అబద్ధం అని, అప్పుడు ఇతను వదిలేస్తారు. సో ఇన్ని రోజులు ఏం చేశారు వాళ్ళు? లెటర్ వేదికలో నీకు వచ్చే జబ్బులకి, పేదరికానికి, సమస్యలకి కారణం ఏవో మాయలు మంత్రాలు భూతాలు పేర్లు చెప్పి కొన్ని మందులు ఏదో ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు అనమాట. నౌ అవేమీ లేవు, వెరీ క్లియర్ అనమాట. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ కాజ్ రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్, ఎక్స్పెన్సివ్ రిచువల్స్, అది ఒకటి అనమాట. అంటే ఏదన్నా జాతరలో పండగలు చేయాలంటే చాలా కాస్ట్లీ ఎఫెక్టివ్, యజ్ఞయాగాలు ఏవో పేరు చెప్తుంటాడు, సాక్రిఫైస్ అవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అన్రెస్ట్ ఇన్ సొసైటీ. అన్రెస్ట్ ఇట్స్ సొసైటీ. ప్రాక్టీస్ ఆఫ్ కిల్లింగ్ కౌస్, teachings of Upanishad were not understood by all. Next, desire of Vaishyas to develop their status and desire of Vaishyas. So once again, what you have got the concept here. What are the reasons or cause for the rise of Buddhism and Jainism in 6th century BC? అర్థమైందా? ఆల్రెడీ హిందూ మతం ఉన్నా ఇంకో కొత్త మతం ఎందుకు వచ్చింది? బికాస్ ది కండిషన్స్ ప్రివైల్డ్ ఇన్ ప్రజెంట్ సోషో ఎకనామిక్ రిలీజియస్ సిస్టమ్. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ చేంజెస్ ఇన్ ది సిస్టమ్. సో ఆటోమేటిక్లీ వెన్ ద న్యూ రిలీజన్ కమ్స్, ఆటోమేటిక్లీ ఎవ్రీవన్ విల్ ఇన్వైట్, అడాప్ట్ అండ్ ఫాలో అండ్ లెఫ్ట్ ద ఓల్డ్ సిస్టమ్. అది కామన్ అనమాట. ఇది మాకు ఒక లైఫ్లో ఒక గ్రేటెస్ట్ చేంజ్ ఇన్ రిలీజియస్ సిస్టమ్. చాలా చేంజ్ అవుతుంది. అంతకుముందు ఇప్పుడు ఎక్కడో మనం 6th century BCలో ఉన్నాం అనమాట. అంటే లేటర్ వేదిక ఎండ్ స్టేజ్లో ఉన్నాం. ఇది స్టార్టింగ్ అనమాట. 6 అవును, ఇది అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది అయిపోయింది, ఇది స్టార్ట్ అవుతుంది. 6th century BC వరకు లాటర్ వేదిక వచ్చింది కదా, వచ్చింది. అది అక్కడ వరకు వచ్చింది, ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సిషన్ పీరియడ్లోనే ఎండ్ ఆఫ్ ది లేటర్ వేదిక్, స్టార్ట్ ఆఫ్ ది 6th century.
ఇక్కడ అనమాట ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ఏం చేంజ్ ఇప్పుడు అర్థమైందమ్మా? ఎందుకు కొత్త మతం మనకు రావాల్సి వచ్చింది చెప్పండి, అక్కడ ఉన్నవే చెప్పండి. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ సో రిజిడ్. ఎలా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ నాట్ అలౌడ్. నెంబర్ 1, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇన్ పెర్ఫార్మింగ్ యజ్ఞ యాగ, టూ ఎక్స్పెన్సివ్. ఓకే. అండ్ ది సాక్రిఫైస్ ఆఫ్ అనిమల్స్, ఎంత అంటే వ్యవసాయం చేయడానికి అనిమల్స్ లేనంతగా అంత దూరం వెళ్ళిపోయారనమాట. సో పీపుల్ గాట్ ఫ్రస్ట్రేషన్, నో దిస్ ఈజ్ నాట్ ఎ ఫెయిర్ అని చెప్పి దాన్ని కంప్లీట్గా, పైగా తర్వాత దే వర్ సోషల్లీ ఎకనామికలీ ఎక్స్‌ప్లాయిటెడ్ బై ద బ్రాహ్మిన్స్. ఈ రీజన్స్ అన్నీ ఉండడం వల్ల ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనిషి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే చివరిగా వానికి అర్థం కాని భాషలో ఏదో చెప్పి వాని మాయ చేస్తే మాత్రం ఖచ్చితంగా రివోల్ట్ అవుతాడు. ఉపనిషత్తులు కానీ వేదాస్ కానీ అరణ్యకాస్ కానీ ఏవైనా సరే సాంస్క్రిట్లో చెప్తారు. సాంస్క్రిట్ ఈజ్ అ ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్. బాగా గొప్పగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం. కామన్ మ్యాన్ పాళీ, అర్థమాగది అలాంటి లోకల్ లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడేది. సాంస్క్రిట్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం అందరూ తెలుగు మాట్లాడదాం, మనకు ఎక్కువగా ఇంగ్లీష్లోనో లేకుంటే ఇంకో లాంగ్వేజ్లోనో అన్ని సబ్జెక్టులు చెప్తే ఎంత అద్భుతమైన మనం రిసీవ్ చేసుకోలేము, ఎంత మంచిది చెప్పినాడు. అందులోనూ దాని పేరు చెప్పి మోసం చేస్తే ఇంకా ఎక్కువ రివోల్ట్. అస్సలు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఏబుల్ టు హ్యావ్ అనమాట, ఏబుల్ టు రిసీవ్. ఇక మాకు వద్దు అనే స్థాయికి వచ్చేసింది అనమాట. సో ఆటోమేటిక్లీ ఇంకా బుద్ధిజం, జైనిజం అదే టైంలో వచ్చేటప్పుడు దే ఆర్ రెడీ. దట్టు ఇప్పుడు ఇంకా దాన్ని రివర్స్ చూడండి. వాళ్ళు అంటే ఇక్కడ ఏదైతే మనకు నెగటివ్ ఉందో మొత్తం వాళ్ళు పాజిటివ్ చేశారు. ఫస్ట్ హౌ ది బుద్ధిజం అండ్ జైనిజం బికేమ్ మోర్ పాపులర్ అండ్ ఇన్వైటెడ్ బై ఎవ్రీ వన్, రిసీవ్డ్ గ్రాండ్ వెల్కమ్. వై? నెంబర్ 1, ఫస్ట్ సింపుల్ లాంగ్వేజ్, దట్ ఈజ్ సింపుల్ పాత్ ఫర్ వర్షిపింగ్ ద గాడ్. దేవుణ్ణి పూజించడానికి సింపుల్ వే చాలు. వాళ్ళు చెప్పింది కర్మకాండలు, యజ్ఞాలు అవసరం లేదు. దే ఆర్ హ్యాపీ. అబ్బా ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. సో వెరీ సింపుల్, నో నీడ్ టు పెర్ఫామ్ సాక్రిఫైస్ రిచువల్స్. ద నెక్స్ట్ అనిమల్ సాక్రిఫైస్ ఏం అవసరం లేదన్నారు. అక్కడ వాళ్ళు దే ఆర్ హ్యాపీ. ఏదో కొత్త మతం వచ్చింది, మనకు నచ్చిన భాషలో చెప్తుంది, మనకు అర్థమయ్యే విధంగా ఉంది, సింపుల్. ఫిలాసఫీ ఏమీ లేదాడ, జస్ట్ నాన్ వైలెన్స్, ఎవరిని చంపద్దు, ఎవరికి మోసం చేయొద్దు. దట్ ఈస్ అనేది ఆ థీమ్తో రావడం వల్ల సో కామన్ మ్యాన్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఏబుల్ టు ఫాలో. ఇంకా వర్ణాశ్రమ సిస్టాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, అలానే యాక్సెప్ట్ చేయలేదు, కానీ అల్టిమేట్లీ ఈక్వాలిటీ అనేది చెప్తారు. ఎందుకంటే ద స్టాటస్ అండ్ రికగ్నైషన్ వాల్యూ షుడ్ బి గివెన్ బేస్డ్ ఆన్ హిజ్ క్వాలిటీ, నాట్ బేస్డ్ ఆన్ బర్త్ అంటారనమాట. మనిషి గుణాన్ని బట్టి అతని విలువ ఇవ్వాలి తప్ప నాట్ బేస్డ్ ఆన్ బర్త్ అని. సో బర్త్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ కులం ఏ మతం అనేది కాదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వమన్నారు. ఈ ప్రిన్సిపల్స్ నచ్చి అప్పుడున్న గ్రేట్ కింగ్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అడాప్టెడ్ అండ్ వెల్కమ్డ్ దిస్ రిలీజన్. ఎందుకంటే మనకు అజాతశత్రు కానీ గ్రేట్ రూలర్ మౌర్యన్ అశోక కానీ వీళ్ళు దీన్ని రిసీవ్ చేసుకొని పాపులరైజ్ చేసి తర్వాత ఈవెన్ స్ప్రెడ్ మెషినరీస్ టు ద అదర్ కంట్రీస్. బుద్ధిజం, జైనిజం ప్రచారం చేయడానికి వేరే దేశానికి మిషనరీస్ వర్ సెంట్. అశోకుడు తన కూతుర్ని, కొడుకును కూడా శ్రీలంక కూడా పంపించాడు టు ప్రమోట్ బుద్ధిజం. ఎంత అంటే ఎంత వాళ్ళకు అఫెక్షన్ నచ్చితేనే అదంతా చేస్తారు అప్పటికి. సో ఇంకా స్లోలీ దట్ ఈస్ లాటర్ వేదిక్ కల్చర్, హిందూయిజం గోయింగ్ టు డిజపియర్. పర్మనెంట్ కాదు, కొంత వీక్ అయితే అయింది దీని ఎఫెక్ట్తో. ఓకే, సో దిస్ ఈజ్ ద సిస్టమ్. నెక్స్ట్ రీజన్ ఫర్ స్ప్రెడ్ అండ్ పాపులారిటీ ఆఫ్ బుద్ధిజం అని రాసుకోండి. ఎందుకు పాపులర్ అయింది? దీనికి లిబరల్గానే ఉంటుంది.